మనలో చాలామంది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక బ్యూటిఫుల్ బాండ్ని బ్రేక్ చేసుకుని ఉంటాం కదా. లైక్ బ్రేక్ చేసుకోవడం అంటే వీఆర్ జస్ట్ మెయింటైనింగ్ అ డిస్టెన్స్ బికాస్ ఆఫ్ అ స్మాల్ మిస్కమ్యూనికేషన్. జస్ట్ ఇమాజిన్, నీకు ఆ పర్సన్తో మాట్లాడాలని ఉన్నా రేపన్న రోజు వాళ్ళకి ఏదైనా అయ్యి ఉంటే, జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఉన్నా, మీకు పడుకొని నిద్ర లేకపోయినా, బికాస్ రైట్ నౌ హార్ట్ స్ట్రోక్స్ ఆర్ వెరీ కామన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్. సో లైక్ అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళకి ఏమైనా అయ్యి ఉంటే నువ్వు మళ్ళీ వాళ్ళతో తిరిగి మాట్లాడలేకపోతే అన్న ఫీలింగే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ 1 వీక్లో వీ హ్యావ్ కమ్ త్రూ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఫ్లైట్ క్రాష్, ట్రైన్ యాక్సిడెంట్స్, కేదార్నాథ్ ఇన్సిడెంట్, ఎవ్రీథింగ్. సో లైఫ్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు వై కాంట్ అ స్మాల్ కమ్యూనికేషన్ ఫిక్స్ ద డిస్టెన్స్? జస్ట్ ట్రై ఇట్ అవుట్. ఎందుకంటే నిజంగా నీకు మాట్లాడాలని ఉన్నప్పుడు అవతల పర్సన్ మన లైఫ్లో లేరు అన్న పెయిన్ చాలా అంటే చాలా హై ఉంటుంది. సో జస్ట్ ఉన్న లైఫ్ చాలా చిన్నది. వీ డోంట్ నో వెన్ వాట్ విల్ హ్యాపెన్. సో ఉన్నన్ని డేస్ జస్ట్ లెట్స్ ట్రై టు బీ హ్యాపీ. Just don't go for any false egos. Be it with anyone, your brother, sister, friend, XYZ, parents, relatives, everyone. ఎవరితో అయినా ఒక హ్యాపీ బాండ్ మెయింటైన్ చేద్దాం. హ్యాపీగా ఉంటే లైక్ దట్ విల్ బీ హ్యాపీనెస్ త్రూ అవుట్ ద లైఫ్ కదా. సో జస్ట్ లెట్స్ రీబిల్డ్ ఆల్ ద మిస్అండర్స్టాండింగ్స్ అండ్ జస్ట్ క్లియర్ ఎవ్రీథింగ్.